చెప్పు. నేనైతే ఇక్కడ తిందాం అనుకున్నాను. ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ డే తింటాము. నెక్స్ట్ డే. అయిపోతాయి కదా ఇండియాకి వెళ్ళేలో. ఇండియాకి అవుతుందా? అవసరం లేదు. నువ్వేం చెప్తున్నావు కన్నా? ఇండియా వెళ్ళి ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఒరే మేము మళ్ళీ సాస్ ఇస్తాం ఇండియాకి. ఇండియా ఓన్లీ వన్ వెళ్ళినప్పుడు మనం తీసుకెళ్ళలేదు కదా అవి హార్ట్స్ కదా నాన్న? ఎవరెవరు టేస్ట్ చేయాలనుకుంటున్నావు నాన్న నువ్వు చిన్న? చెప్పు ఎవరెవరు? మనం ఆ రోజు ఒక వెజ్ చోక్ వేసేసినాము. చాలా ఉంది ఆ లోపల. మనం ఒక్కటి కూడా తినలేదు. మళ్ళీ ఒక ఫజ్ చాక్లెట్ కూడా తినలేదు. మళ్ళీ ఎందుకు తీసుకోరు మీ అన్ని? నీకు వాళ్ళ టేస్ట్ చూస్తే హ్యాపీనా నా రీతు? రితేష్ వాళ్ళ టేస్ట్ చూస్తే నీకు హ్యాపీనా? హాయ్ హలో, మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడ నేను ఉసిరికాయ పచ్చడి చేసుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. పోపు దినుసులు వేసాను, గ్రీన్ చిల్లీ వేసాను, అండ్ ఒక 6 ఉసిరికాయలు తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అందులో కొద్దిగా కరివేపాకు లీవ్స్ కూడా వేసాను. అలా కొద్దిగా ఉసిరికాయ కొద్దిగా మెత్తబడ్డ తర్వాత అందులోనే చూడండి కొన్ని ఉల్లిపాయలు, స్టవ్ ఆపేసిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోండి. తర్వాత అలా మిక్స్ కొట్టేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేను అందులోని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము ప్యాకింగ్ చేయాలి అని చెప్పి థింక్ చేసుకుంటూ ఉంటే చూడండి మా పిల్లలు ఏం చేస్తున్నారో బ్యాగులతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీ పిల్లలు కూడా అంతేనా? నేనైతే ఇవన్నీ తెచ్చి పెట్టేశానండి. ఏమేమి తీసుకెళ్ళాలో అవన్నీ షాపింగ్ చేసినవి ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పటికి ఎంత వెయిట్ ఉందో చూసుకొని ఇంకా ఏమైనా కావాలి అంటే తీసుకోవచ్చు. ఆలోపు చూద్దాము అనేసి చూస్తున్నాము. చూడండి వాడిని లోపల పెట్టేసి లోపల ఉన్న చిన్నబాబు వచ్చి అడుగుతున్నాడు, అన్న లాక్ చేస్తావా అని. ఈడు చేశాడు చూడండి. అది గేమ్ అంట, వద్దురా అని చెప్తే వినట్లేదు. చూడండి గేమ్ అంట అది. ఇంత ఫన్నీగా వాళ్ళు చిన్న విషయానికైనా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదండి చిన్నపిల్లలు. మనం కూడా అంతే అండి, చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అవుతూ మైండ్ రిలాక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయండి. ఇది బ్యాగు చిన్నబాబు ఆడుకునే బ్యాగు కొత్తదండి, చెప్పాను కదా బ్యాగ్స్ కొంటున్నాము అని. ఇక్కడ చూడండి ఆడ ఉండే కొత్త బ్యాగ్ అదొకటి, అండ్ ఇటు సైడ్ ఉండేది. నేను అన్నీ మళ్ళీ తర్వాత కొద్దిగా క్లియర్గా చెప్తాను ఏమేమి కొన్నాము ఎంత అనేది కూడా. చూడండి ఆ బ్యాగ్ తీసేసి లోపల పెట్టిపో అంటే ఆడు లోపల వెళ్ళి మళ్ళీ ఆడుకుంటాను, లోపల పెట్టను అని చెప్పి ఆడుకుంటున్నారు మళ్ళీ. ఇలాగా కంటిన్యూ అయిపోయిందండి. ఒక 20 minutes మేము డిస్కషన్ చేసుకుంటూ ఉంటే దానికి వీల్స్ కూడా ఉన్నాయండి. అది జీతు పట్టుకో ఉన్నాడు కదా మా పెద్ద బాబు, వీల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి నేను 10 kilos బాస్మతి రైస్ కూడా తీసుకెళ్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఏవి బాగుంటాయి బ్రాండ్ నాకు అవంతా ఏం తెలీదు. సో ఎలాగో నాకు లగేజ్కి ఉంది కదా స్పేస్, తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి తీసుకెళ్తున్నాను. మళ్ళీ 2 అవే తీసుకెళ్ళకుండా ఒకటి చేంజ్ చేసేసి ఒకటి టిల్డా తీసుకెళ్ళాను, ఇంకొకటి వేరేది, అది కొత్తది, అది కూడా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ వాళ్ళు వాడతారు, వాళ్ళు చెప్తే ఇది కూడా తీసుకున్నాము. వెయిట్ చూస్తున్నాము, ఎవ్రీథింగ్ అంటే మనం కౌంటింగ్ చేసుకుంటూ చూసుకొని తర్వాత మళ్ళీ బ్యాగ్లో పెడతాము. సరిగ్గా అరేంజ్ చేసి మళ్ళీ బ్యాగ్ వెయిట్ కూడా చూస్తాము. సో అవంతా తీయలేదు, కానీ చూడండి పెట్టే బేడ సర్దేస్తున్నట్టు ఇప్పటి నుంచి మన ఇల్లంతా ఎక్కడ చూసిన లగేజే ఉంటుంది. ఇంకా వెళ్తున్నాము ఇండియాకి అంటే 3 days నుంచి అంత లగేజ్ ఉంటుంది. అదే అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అన్నప్పుడు కూడా సేమ్ అండి, ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. తర్వాత ఉండే వాళ్ళు సర్దుకుంటారు. అదొకటి, ఇక్కడ వేరే వాళ్ళ లగేజ్ కూడా ఉందండి.
అది అంతా ఒక 16 కిలోస్ ఉంది. అది కూడా చూస్తున్నాము. అంతా చూసుకొని మళ్ళీ మన ఈ బట్టలు కూడా ఉంటాయి కదా తీసుకున్నవే కాకుండా, సో అవి కూడా చెక్ చేసుకొని ఓకే మనం తీసుకొని వెళ్ళగలుగుతామా లేదా, లగేజ్ చెక్ చేసుకుంటూ ప్యాక్ చేసుకోవాలండి. ఎంత లగేజ్ అంటే అంత లగేజ్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక 1500 to 1700 కట్టించుకుంటారు ఈచ్ కేజీకి. సో అందుకని కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే లాస్ట్ టైం మేము ఆల్రెడీ 9000 కట్టామండి, అందుకు అది జాగ్రత్త అనమాట. ఏదో ఒక రోజు అట్లా దొరికినప్పుడు మనం మనీ కట్టినప్పుడే కదా దానిపైన మనకు ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాము. లేదంటే ఏముందిలే అని 1 కిలో 2 కిలోలు ఎక్స్ట్రాలు పెట్టేసుకొని వెళ్ళిపోతాము. అలా ఉంటుంది మనతోటి. అందుకే వాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గా ఉండేది. మనం అంత ఉండకుండా ఉంటాము, జాగ్రత్తగా హుషారుగా ఉంటారు, లేకపోతే ఇలా చేస్తూనే ఉంటారు అని. మేము పిల్లోస్ కూడా ఈడే కొన్నామండి. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాక కూడా కొనొచ్చు. అంటే ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి, అవన్నీ పాడైపోయి ఉంటాయి కదా. మేము 2 years అయింది ఇంటికి వెళ్ళి. సో నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇట్లా తీసుకెళ్తూ ఉంటాను. 5 to 3 అట్లా 3 to 5 అట్లా తీసుకెళ్తూ ఉంటాను. మరీ ఏం ఎత్తుకోను ఎక్కువ. మ్యాక్సిమం చాక్లెట్స్ ఇంకా అంతేనండి, ఎక్కువ ఏం తీసుకెళ్ళాం. చాక్లెట్స్, మా పిల్లల బట్టలు అవి ఇవి ఎవరన్నా ఇచ్చే లగేజ్ అట్లా. ఇండియా నుంచి వచ్చేటప్పుడు మాత్రము చాలా తెచ్చేసుకుంటామండి. అంటే మనకు పండేటివి ఎక్కువ ఉంటాయి కదా, అవన్నీ మంచిగా తెచ్చుకుంటాము. అప్పుడు కూడా లగేజ్ ఉంటుంది కదా, మేము 4 members కాబట్టి యాక్చువల్గా 120 తీసుకెళ్ళచ్చు. అండ్ హ్యాండ్ లగేజ్ కూడా 40 ఉంటుంది. ఈచ్ పర్సన్కి 10 kilos ఉంటుంది. సో అలాగనమాట. ఇప్పుడైతే మా పిల్లలు చూడండి వెయిట్ చెక్ చేసుకుంటున్నారు. చిన్నబాబు వెయిట్ చెక్ చేసుకున్నాడు, తర్వాత పెద్ద ఆయన చూడండి. తర్వాత మమ్మీ నువ్వు నేను కెమెరా ఇట్లా డౌన్కి పెట్టేశాను, తర్వాత చూసుకోలేదు. మేమందరం ఇట్లా వెయిట్ చెక్ చేసుకునేటప్పుడు కెమెరా సెట్ చేసినంటే బాగుండే, ఫన్నీగా ఉండింది అక్కడ కొద్దిగా. చూడండి నన్ను లాగుతున్నారు ఇద్దరు పట్టుకొని నా వెయిట్ చూడడం కోసం. నేను చూసుకున్నానా అన్న సరే వినలేదు వాళ్ళు. తర్వాత ఇంకా వాళ్ళ డాడీని కూడా అంతే చూడండి లాగుతున్నారు, మన డాడీ నువ్వు కూడా అని. ప్రతిదీ గేమే అండి వాళ్ళకి. వాళ్ళని చూసే అనుకుంటా నేను కూడా కొంచెం ఎక్కువ ప్రతిదీ ఇలాగే థింక్ చేస్తూ ఉంటాను. అలా చేస్తే హ్యాపీగా ఉంటాం, ఇలా చేస్తే హ్యాపీగా ఉంటామని. ఎప్పుడూ హ్యాపీగా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. చూడండి ఇద్దరు కూడా నిలబడుకుంటారంట. దాన్ని ప్లస్ చేస్తే సరిపోద్ది కదా నాన్న అంటే నో అంట. ఇద్దరం నిల్చుంటాం మమ్మీ అని నిల్చుంటారు. ఈయన మళ్ళీ నేను ఇప్పుడు తగ్గిపోయి ఉంటాడంట, ఆయన కొంచెం యాక్టివిటీ చేసినాడంట మమ్మల్ని లాగడంలో. మళ్ళీ చెక్ చేసుకుంటారని చెక్ చేస్తున్నాడు. ఇలాగే ఉంటుందండి మాది. ఇంకా చూడండి ఇలా అంటే ఎంత వెయిట్ వస్తాను, అట్లా వస్తే ఎంత వస్తాను అని చూసుకుంటా ఉన్నాడు. వాళ్ళ డాడీ వచ్చాడు, ఒకసారి అట్లనే ప్రెస్ చేసినావంటే నీకు ఉంటుంది అది బోద్ది అని. ఈయన చూడండి సోప్స్ తెచ్చి పెట్టాడు, కానీ ఒకటే తీసుకెళ్దాంలే లగేజ్ ఎక్కువ అవుతుంది, ఒకటి తీసేద్దామని మళ్ళీ పక్కన పెట్టేస్తాడు. అలా ఉంటుందన్నమాట. అంటే అక్కడికి వెళ్ళాకైనా కొంటాం కదా, తీసుకెళ్తే కొద్ది రోజులు వాళ్ళు వాడుకుంటారు, మనకి యూజ్ అవుతుంది కదా అని థింకింగ్ అనమాట. తర్వాత వచ్చేసి ఒకటే తీసుకెళ్ళాము, తీసుకున్నాము, ఒకటే పెట్టాము ప్యాకింగ్కి. అది ఒక్కొక్కసారి సరిగ్గా చూపించట్లేదు. సో అలాగా అనమాట. అంటే యాక్చువల్గా టేబుల్ పెట్టేసి పెట్టాలి, చిన్న టేబుల్ ఉంటుంది దానిపైన పెట్టేస్తే సరిపోతుంది. కానీ దానిపైన పెద్ద బ్యాగ్స్ పెట్టచ్చు కదా, ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి అది పెట్టి ట్రై చేయలేదు. ఎందుకంటే చూపిస్తుంది సరిగ్గానే, మరి 1 kilo అట్లా ఉన్నటివైతే అంత కరెక్ట్గా రావట్లేదు. సో అందుకని దాంట్లోనే అట్లనే చెక్ చేస్తూ ఉన్నాము. ఇల్లంతా గందరగోళం అయిపోతుంది కదండి. ఇవన్నీ తీసేస్తే కవర్స్ నుంచి కవర్సే వచ్చేసేయండి, ఒక 30-40 వరకు కవర్సే వచ్చేసినాయి. అలా ఉంటుందన్నమాట. చూడండి ఇదిగో ఇంకొకటి అండి, ఈ బ్యాగ్ కూడా కొత్తదే అనమాట. ఇది వచ్చేసి 26 dirhams. అక్కడ ఇండియాకు వచ్చినప్పుడు మనకి యూజ్ అవుతుంది కదా అని చూడండి మొత్తానికి అన్నీ పెట్టేశాము. ఆ పైనుండే బ్యాగ్ కూడా కొత్తదే, చూసారు కదా. అది ఆ బ్లూ బ్యాగ్ పైన ఉండే బ్యాగు, ఆ రెడ్ బ్యాగు
2 కొత్తవే. ఇంకొక దాంట్లో బట్టలు పెట్టాలి అని చెప్పేసి పక్కన పెట్టేసాము. ఇవి 2 ముందున్నవే. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్.